హాయ్ అండి, నేను మీకు ఇట్టని ఈరోజు మరొక బ్యూటిఫుల్ ఇదిగోండి ఏ దోలాసాలు అంటారు అట్లా ఇలాంటివి వేయకండి. అదిగోండి వాటర్ ఫాల్స్, బొడ్డవర వాటర్ ఫాల్స్ సూపర్ ఉంది కదా చూడటానికి. అది వచ్చేసి ఫస్ట్ టన్నల్ మనకు ఆ స్ట్రైట్లో కనిపిస్తుంది. ఇదిగోండి కట్టిగా వాటర్ ఫాల్స్. అరకు వ్యాలీ స్టేషన్లో ఆగింది మన ట్రైన్. ప్లాట్ఫామ్లో ఏమి లేదు చూడండి, జనాలు అలా దిగేస్తున్నారు. ఈరోజు మనం ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్లో. ప్రస్తుతం టైం వచ్చేసి ఉదయం 5 గంటల 8 నిమిషాలు అవుతుంది. మన ట్రైన్ 5 గంటల 30 నిమిషాలకి. సో టైం అయితే లేదు, లోనికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. పొద్దున్నే విశాఖపట్నం క్రౌడ్ అయితే మాదిరిగానే ఉంది, పర్లేదు. మన ట్రైన్ 08522 విశాఖపట్నం గుంటూరు స్పెషల్. ఇంకా ఏ ప్లాట్ఫామ్ అనేది ఇవ్వలేదు ఇంకా. సో టైం చూసుకుంటే ఉదయం 5 గంటల 25 నిమిషాలు అవుతుంది. 5:30కి బయలుదేరుతుంది మన ట్రైన్. ఇంకా ప్లాట్ఫామ్ అయితే ఇవ్వలేదు. విశాఖపట్నం జంక్షన్ రిజర్వేషన్ కౌంటర్ పక్కనే మనకి ఒక చిన్న టీ స్టాల్ ఉంటుంది, శ్రీ కనక పైడిమాంబ టీ స్టాల్ అని చెప్పేసి. ఇక్కడ టీ తాగుదామని వచ్చాను పొద్దున్నే, చాలా బాగుంటుంది టీ ఇక్కడ. సో టైం చూసారా, 6 గంటల 15 నిమిషాలు అవుతుంది. మన బండి రీషెడ్యూల్ అని చెప్పారు గంట, అందుకే మనం బయటకు అలా వెళ్ళి టీ తాగి వచ్చాం అనమాట. ఇప్పుడు దాకా గుమాయిన్ చేసింది, చెమటలకి ఎక్కేసాం ఆల్రెడీ. ఇప్పుడే జస్ట్ అలా 4 చినుకులు పడ్డాయి, అయినా కూలెక్కలేదు ఇంకాను. హెలికాప్టర్ పైన ఇప్పుడే ఆన్ చేశారు. ఇప్పుడు దాకా గుమాయిన్ చేసింది, అసలు ఉండలేపోయాం అసలు. టైం అలా పెంచుకుంటూ పోతున్నాడు. 08522 విశాఖపట్నం గుంటూరు 7 గంటలకు అని చెప్తున్నాడు. మళ్ళీ దాదాపు 2 నెలల నుంచి చెక్ చేస్తున్నాను దీని షెడ్యూల్. అది ఆన్ టైంకి తీస్తున్నాడు బండి, ఆన్ టైంకి వెళ్ళిపోతుంది. కానీ ఈ రోజు ఏంటో మరి గంటన్నర లేట్గా తీస్తున్నాడు బండి. హాయ్ అండి, నేను మీకు ఇట్టని ఈరోజు మరొక బ్యూటిఫుల్ నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. హాయ్ అండి, నేను మీకు ఇట్టని ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈ ఇంట్రడక్షన్ అనేది పొద్దు నుంచి 3 సార్లు చెప్తున్నాను. ఎందుకంటే యాక్చువల్గా నేను ఈరోజు విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే టికెట్ బుక్ చేసుకున్నాను ఉదయం. అది 5:30కి బయలుదేరాల్సింది. 5:30 అన్నాడు, 6:30 అన్నాడు, 7:30 అన్నాడు. బండి ఇంకా పెట్టలేదు, తీయలేదు. సో నేను ఏం చేశానంటే ఇంకా ఆ బండికి టికెట్ అనేది క్యాన్సిల్ చేసుకున్నాను. సో ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నానంటే ఆ ట్రైన్లో నేను గుంటూరు వరకు వెళ్ళి గుంటూరు నుంచి మళ్ళీ రాయగఢ్ వెళ్ళి రాయగఢ్ నుంచి మనకి గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ అయితే చేద్దాం అనుకున్నాను. కానీ నాకు ఏమైందంటే ఈ బండి లేట్ అయిపోవడం, కనీసం రిటర్న్ విశాఖపట్నం కూడా రైట్ టైంకి రాలేను. సో దానివల్ల నేను ఏం చేశానంటే ఆ టికెట్ అనేది క్యాన్సిల్ చేశాను అనమాట. క్యాన్సిల్ చేసి విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఇది కూడా 6:45 గంటలకు బయలుదేరాలి. ఇప్పుడు 7:30 అయిపోతుంది, అయినా సరే ఇంకా బండి అయితే పెట్టలేదు. సో నేను ఏంటంటే 1 నెంబర్ ప్లాట్ఫామ్ చివరికి వచ్చేసి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. బండి ఇప్పుడు పెడతాడు ఏంటో చూడాలి. సో ఇది కూడా బాగా లేట్ అయితే మాత్రం నేను మొత్తం జర్నీ క్యాన్సిల్ చేసుకొని తిరిగి భీమవరం వెళ్ళిపోతాను. సో అలా ఉంది నా పరిస్థితి. దాదాపు 1 నెల రోజులు అవుతుంది మన ఛానల్లో సరిగా వీడియోస్ పెట్టి. కొంత హెల్త్ పరంగా కొంచెం ప్రాబ్లం అయింది. దాని తర్వాత ఏంటంటే ఇగో ఇలాగా బండి బుక్ చేసుకోవడం, క్యాన్సిల్ చేసుకోవడం, బుక్ చేసుకోవడం, క్యాన్సిల్ చేసుకోవడం. సో మన ట్రైన్ అయితే 8 నెంబర్ ప్లాట్ఫామ్లో పెట్టాడని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇప్పుడు 8లోకి అయితే వెళ్ళాలి. నేను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే తీసుకోలేదు, ప్లాట్ఫామ్ చివరికైతే వచ్చాను. ఇక్కడ ఒక ట్రైన్ అయితే వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్ళే విశాఖ ఎక్స్ప్రెస్ వెళ్తుంది. అది వెళ్ళిన తర్వాత నేను 8 నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్తాను. సో ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను టికెట్ తీసుకున్నాను విశాఖపట్నం నుంచి అరకుకి. 130 కిలోమీటర్లకి 30 రూపాయలు ఛార్జ్ చేశారు, ఆర్డినరీ ఛార్జెస్. సో ప్రస్తుతం మనం 1 నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అలాగా కింద దారి పట్టుకున్నాను అనమాట. ఇలా వచ్చాను అనమాట 8 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి. ఇక్కడ ఒక వ్యాప్సెవన్ లోకోమోటివ్ ఉంది. ట్రైన్ అయితే ఇంకా పెట్టలేదు, ప్లాట్ఫామ్ అయితే ఖాళీగా ఉంది, ట్రైన్ అయితే ఇంకా పెట్టలేదు. సో ఈరోజు మనల్ని విశాఖపట్నం నుంచి అరకు వైపు తీసుకెళ్లేది వ్యాప్సెవన్ లోకోమోటివ్ 39102 విశాఖపట్నం వ్యాప్సెవన్. ఇదే అని కన్ఫర్మ్ అయిపోయింది నాకు, ఎందుకంటే బండి షంటింగ్ అవుతుంది. అక్కడ బ్యాక్ సైడ్ నుంచి బండి అయితే వస్తుంది అనమాట, షంటింగ్ అవుతుంది. విశాఖపట్నం గుంటూరు ట్రైన్ మళ్ళీ 8 గంటలకు అని చెప్పేసి ఇంకా టైం అలా పెంచుకుంటూ పోతున్నాను అనమాట. మళ్ళీ 8 గంటలకు అని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చింది. సో అందుకే క్యాన్సిల్ చేసేసుకున్నాను నేను. ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ సబ్స్క్రైబర్ కౌంట్ అయితే పెంచండి అమ్మా. చూసి వెళ్ళిపోతున్నారు కానీ కనీసం 100కి 70% చూసి వెళ్ళిపోతున్నారు కానీ కనీసం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా జాయిన్ బటన్ ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారనుకోండి మీరు నా ట్రావెలింగ్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారనమాట. లోకల్ అక్కడ ఉంది కదా, బండి అక్కడ దాకా వచ్చేద్దని చెప్పేసి వెయిట్ చేస్తుంటే బండి ఇక్కడ ఆపేసాడు. జనాలు చాలామంది ఉన్నారు, ఎక్కేశారు. మనకి సీట్ ఉండదో అసలు ఆర్డినరీ టికెట్ తీసుకున్నాం. సో ముందు కోచ్ పొజిషన్ చెప్పేస్తాను. 2 విస్టడమ్ కోచెస్ ఉన్నాయి. దాని తర్వాత మనకి జనరేటర్ కార్ వ్యాన్ ఉంది. దాని తర్వాత 3 టైర్ ఎకనామిక్ కోచ్ ఒక కోచ్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత 4 జనరల్ కోచెస్, 3 సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ కోచెస్, ఒక స్లీపర్ క్లాస్ కోచ్ అయితే ఉంది. దాని తర్వాత దివ్యాంగుల కోచ్, లేడీస్ కోచ్ అనేది సపరేట్గా ఫ్రంట్లో అయితే ఒకటి ఉంది. సో టైం చూస్తున్నారు కదా, 7 గంటల 54 నిమిషాలు అవుతుంది. గంట లేటు, ప్రస్తుతం 1 గంట 10 నిమిషాలు లేట్లో ఉంది ట్రైను. సో మన ఆర్డినరీ టికెట్ కాబట్టి నేను జనరల్ కోచ్లోకి అయితే వెళ్తున్నాను. కొంచెం ఖాళీగానే ఉంది ట్రైను. ఏదైనా ఓపెన్ విండో చూసి వేసేయడం వేయాలి. ఇక్కడ ఏదో ఖాళీగా ఉంది.
ఈరోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 08551 విశాఖపట్నం కిరండూల్ ఎక్స్ప్రెస్. ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6:45 విశాఖపట్నంలో బయలుదేరి అదే రోజు సాయంత్రం 8:45 కిరండూల్ చేరుకుంటుంది. ఛత్తీస్గఢ్లోని కిరండూల్ అనమాట. ఈ ట్రైన్ ప్రస్తుతం ఏంటంటే దంతేవాడ వరకే పంపిస్తున్నారు. కిరండూల్ వరకు వర్షాలు ఎక్కువ ఉండడంతో ప్రస్తుతానికి క్యాన్సిల్ చేశారు. విశాఖపట్నం నుంచి దంతేవాడ వరకు అయితే వెళ్తుంది ట్రైన్. ఈ ట్రైన్లో మనం ఫుల్ జర్నీ అయితే చేయట్లేదు, అరకు వరకే ప్లాన్ చేసుకున్నాం. సో ఎందుకనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మళ్ళీ నేను ఇదే ట్రైన్లో రిటర్న్ వచ్చేస్తాను. రిటర్న్ వచ్చేసి విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ మళ్ళీ రీస్టోర్ చేశారు కదా, ఆ జర్నీ చేద్దామని ఉద్దేశంతో మళ్ళీ ఇదే ట్రైన్లో నేను రిటర్న్ వచ్చేయాలి. సో అందుకు కానీ నేను విశాఖపట్నం నుంచి అరకు వరకే ప్లాన్ చేసుకున్నాను. సో ముందు ప్లాన్ ప్రకారం అయితే మనం ఈరోజు విశాఖపట్నం నుంచి ఎక్కడికి గుంటూరు వెళ్ళాలి. గుంటూరు నుంచి రాయగఢ వచ్చి రాయగఢ నుంచి మళ్ళీ మనం గుంటూరు వెళ్ళి గుంటూరు మాచర్ల కంటిన్యూ జర్నీస్ అయితే ప్లాన్ చేసుకుని వచ్చానమాట. సో మొత్తం ప్లాన్ అంతా ఫుల్ అప్సెట్ అయిపోయింది. సో అందుకని ఏదో ఎలాగో వచ్చాం కాబట్టి అరకు జర్నీ అయితే కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్నాను ఈ రోజుకి. సో మొత్తానికి 6:45 బయలుదేరాల్సిన మన ట్రైన్ 8:08 అయితే బయలుదేరుతుంది విశాఖపట్నం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి. ఈ విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VSKP. ఇక్కడ మొత్తం 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఆ పక్క 9-10 ప్లాట్ఫామ్స్ అయితే ఆ పక్క వస్తాయి. విశాఖపట్నం తర్వాత మన ట్రైన్ ఆగేది మర్రిపాలెంలో. మ్యాక్సిమం అన్ని స్టేషన్స్ కూడా అవుతుంది అనమాట మన ట్రైన్, ఎందుకంటే ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి. బాయ్ విశాఖపట్నం. విశాఖపట్నం నుంచి ఎంతమంది చూస్తున్నారు ఈ వీడియోని కామెంట్ చేయండి. తెగ తిరిగేస్తున్నాం విశాఖపట్నం ఈ మధ్య. నిజం చెప్పు, ఎవరినైనా మెయింటైన్ చేస్తున్నావా? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. వర్షాకాలం స్టార్ట్ అయితే మాత్రం ఆ వ్యూని చూసారా, అసలు తిరిగిపోద్ది అసలు చూడటానికి. విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్. ధన్బాద్ ఎల్ఎపి బొకారా ఎక్స్ప్రెస్. ఈ స్లీపర్ క్లాస్ కోచ్ అండి, జనరల్ కాదండి. చూసారా ఎంతమంది ఉన్నారు, చచ్చిపోతారు జనాలు. ఇక జనరల్ అనుకుని పొరపడతారు. ఇవన్నీ కూడా స్లీపర్ క్లాస్ కోచెస్. బండి వెనకాలే బండి ఉంది. ఇదేం బండి, ఎక్కడ పేరు కనిపించట్లా. మొత్తం అన్నీ కూడా ఏసీ కోచెస్ ఉన్నాయి. ఇది 3వ బండి. బండి వెనకాల బండి 3 బళ్ళు లైన్గా ఉన్నాయి. ఇదే ట్రైన్ ఏంటో. వెల్కమ్ టు మర్రిపాలెం. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత మొదటి స్టాపు వెల్కమ్ టు సింహాచలం. 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది మన ట్రైన్. బాయ్ సింహాచలం తర్వాత మన ట్రైన్ ఆగేది పెందుర్తిలో. వెల్కమ్ టు పెందుర్తి. 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుంది మన ట్రైన్. కొత్త వలస జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది మన ట్రైన్. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KTV. బరంపూర్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ వచ్చింది 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి. మన ట్రైన్ 3వ నెంబర్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి మనం ఒక రూట్ డైవర్షన్ అయితే తీసుకుంటాం అనమాట. అటు వెళ్ళిపోతే హౌరా లైన్ అది. సో మనమైతే రూట్ డైవర్షన్ తీసుకున్నాం అరకు వైపు. మన ట్రైన్ ప్రస్తుతం స్పీడ్ అయితే ఇది 93-94 అలా వస్తుందన్నమాట. మల్లివీడి స్టేషన్లో ఆగింది వెళ్ళిపోతుంది కూడాను. ఇక్కడ ఒక రేక్ ఉంది, విశాఖపట్నం LTT. ఆ భీమవరం నుంచి వెళ్ళే బండి ఇక్కడ పెట్టేయండి రేకు. ఇగోండి ఏ దోలాసాలు అంటారు అట్లా, ఇలాంటివి వేయకండి. మల్లివీడి తర్వాత మన ట్రైన్ ఆగేది శృంగవరపుకోటలో. వెల్కమ్ టు శృంగవరపుకోట, కోట అని కూడా అంటారు. సో ఇక్కడికి మన జర్నీ 52 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. గంట పావు లేట్లో ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఇక్కడైతే క్రౌడ్ ఉన్నారు చూడండి, చాలామంది ఎక్కుతున్నారు. చాలామంది ఉన్నారు. 2 నిమిషాల అఫీషియల్ స్టాప్ తర్వాత మన ట్రైన్ శృంగవరపుకోట నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ నుంచి మనకి లొకేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మొత్తం మనకి ఫుల్గా ఒక 50 వరకు టనల్స్ వస్తాయి. ల్యాండ్స్కేప్స్ సూపర్గా ఉంటుంది జర్నీ ఇక్కడ నుంచి. బొడ్డవర స్టేషన్లో అయితే ఆగింది మన ట్రైన్. ఈ పక్క ప్లాట్ఫామ్ అయితే ఏం లేదు. ఈ పక్క అసలు ప్లాట్ఫామే లేదు, కానీ బండి ఈ పక్క ఆపాడు బొడ్డవర స్టేషన్లో. మన ట్రైన్ చూడండి ఒక ఫుల్ టర్నింగ్ కొడుతుంది. మొత్తం ఈ పక్కన సెక్కిసారు, అంతా డబుల్ లైన్ వర్క్ అనుకుంటా. అది కూడా అక్కడ మనకు బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, అక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు టర్నింగ్ కొట్టుకోండి. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత మొదటి టర్నర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. దీని తర్వాత ఒక వాటర్ ఫాల్స్ వస్తుంది, మిస్ అవ్వకండి. బొడ్డవర వాటర్ ఫాల్స్ టర్నల్ నెంబర్ 2. అదిగోండి వాటర్ ఫాల్స్, బొడ్డవర వాటర్ ఫాల్స్. మొత్తం చెక్కేసారు అంతా. ఎంత బాగుండేది తెలిసేది.
మొత్తం డబల్ లైన్ వరకు మొత్తం అంతా సవరం చేసినట్టు అయిపోయింది లొకేషన్ అంతా. మొత్తం చెక్కేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ, మొత్తం సవరం అయిపోయింది. సూపర్ ఉంది కదా చూడటానికి. సింగిల్ లైన్ ఉన్నప్పుడు బాగుండేది, మొత్తం చెక్కేసారు చూసారా, అలాగే బోడిగుండలో కొరికేసారు ఎక్కడికక్కడ. అదిగోండి వాటర్ ఫాల్స్, ఇందరూ మనం వచ్చిన రూట్ బొడ్డవర వాటర్ ఫాల్స్ చూస్తున్నారా. వాటర్ అయితే తక్కువ ఉంది. ఇప్పుడు మనం అలా వచ్చాం అనమాట. ఫస్ట్ టర్నల్ అది వచ్చేసి ఫస్ట్ టర్నల్ మనకు ఆ స్ట్రైట్లో కనిపిస్తుంది. టనల్ నెంబర్ 6. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉండాలి, వాటరే లేరు, లైట్గా పడుతుంది. ఏంటిది బండి ఎలా పోతుందా ఏంటిది? టనల్లో చూడండి ఎంత స్లోగా వెళ్తుందో. ఇక్కడైతే వాటర్ పడుతుంది, కానీ ఇలా వాటర్ పడుతూ ఉంటే మాత్రం భలే ఉంటుంది అసలు. ఒకటి కాదు రెండు కాదు. వెల్కమ్ టు శివలింగపురం, చిన్న రైల్వే స్టేషన్. అరకు ఏం చూస్తాం, ఆ లోయలు చూడాలి. ఒక దూరంగా బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది, మళ్ళీ అటు వెళ్తాం అనుకుంటాం, మళ్ళీ అలా అన్నీ తిరుక్కొని. వా, ఇది బాగుంది చూడటానికి. ఆడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. ఇక్కడ కూడా స్టాప్ ఎక్కుతారు అనుకుంటా, అఫీషియల్గా అయితే స్టాప్ లేదు ఇక్కడ. చిన్న చిన్న హాల్టింగ్ స్టేషన్స్ భలే ఉన్నాయి కదా చూడటానికి. ఎండ 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 ఎరగదీస్తుంది ఇవాళ, కానీ గాలి మాత్రం ఏసీలో కొడుతుందండి. ఏమైనా పడుతుందా ముందుకెళ్ళే కొద్దీ? ఇదిగోండి యశ్వరం వచ్చేస్తుంది వెనకాల. టనల్ నెంబర్ 14. ఇంకా మనం 14లో ఉన్నాం, దాదాపు 50 టనల్స్ ఉంటాయి. అది ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్లో ఉంది. బాబా సూపర్ ఉంది నిజంగా. వాతావరణం కూడా కూలెక్కిపోయింది. వాటరే లేదు, నిజంగా చూడండి అరకు లోయలే, అంత మించి ఇంకేం చూస్తాం చెప్పండి. టనల్ నెంబర్ 18. అసలు ఎక్కడ కూడా నీళ్ళు లేవు, మొత్తం ఎండిపోయింది. చూసారా ఎంత ఇళ్ళు ఉన్నాయా కొండలో. అందమైన అరకు లోయలు, ఇది సూపర్ వ్యూ అంటే. సెట్టెడ్ వచ్చేసింది నిజంగా. స్టాప్ ఉంటారు చూసారా, వీళ్ళకైతే స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇప్పటికప్పుడు ట్రాక్ అయితే చెక్ చేస్తూ ఉంటారు. చూడండి అందరూ డ్యూటీకి
వెల్కమ్ టు చిమిడిపల్లి. చాలాసేపు తర్వాత ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో చిమిడిపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. హిల్ స్టేషను. బా వెనకాల చూస్తే ఎంత బాగుంది తెలిసే నిజంగానే. స్టార్టింగ్లో దబ్బేసినా మధ్యలో కొంచెం మురిపించిందిలే జర్నీ. బాబా ఎంత హైట్లో ఉన్నాం తెలుసా మనం. చాలా హైట్లో ఉంది స్టేషన్ ఇది. కోతులకి అలా ఫుడ్ అంతా పెట్టద్దండి, ఎందుకంటే వాటి సహజమైన పద్ధతిని కోల్పోతాయంట. వీటికి అలవాటు పడిపోతాయి ఉచితలాగా. చిమిడిపల్లి తర్వాత మన ట్రైన్ ఆగేది బొర్రా గుహల్లో. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు. బాబ్బా భలే ఉంది కదా. ఇంత హైట్లో ఉన్నా. డబల్ లైన్ వర్క్ అవుతుంది కదా, ఈ పక్క కూడా స్టార్ట్ చేస్తే కనుక ఇగో ఈ లొకేషన్ అయితే మిస్ అయిపోతాం మనం. ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. డబల్ లైన్ వర్క్ స్టార్ట్ అయితే మాత్రం మొత్తం ఇదంతా కూడా బోడిగుండ అయిపోతాయి. ఛానల్ నెంబర్ ఎంత? బొర్రా గుహల ఏరియాకి అయితే వచ్చాము. దీనికి ఎంత ఉంటాయి బొర్రా గుహలు పార్కింగ్ ఏరియా చూసారు అది. వెల్కమ్ టు బొర్రా గుహలు. ఏ క్రౌడ్ చూసారు ఇక్కడ. కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. హలో బొర్రా. అదే గంటం బాగా లేట్గా మనం బొర్రా గుహలో రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BGHU. చూసారా మొత్తం క్రౌడ్ అంతా దిగేస్తున్నారు ఇక్కడ. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడే దిగేసి బొర్రా కేవ్స్ చూసుకొని అరకైతే వస్తారనమాట. మళ్ళీ మనం ఇటు నుంచి ఇలా టర్నింగ్లు కొట్టుకొని మళ్ళీ కొండపైకి వెళ్తాం. అవన్నీ చెక్కేయండి. మళ్ళీ డబుల్ లైన్ అవుతున్నట్టుంది పక్క అంతా కూడా. 5 నిమిషాలు అఫీషియల్ స్టాప్ తర్వాత బొర్రా గుహల స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. టైం చూసారా 11 గంటల 2 నిమిషాలు అయితే అవుతుంది. అన్ని బేరసారాలు సాగుతున్నాయి అన్నమాట ఇక్కడ. అందరూ ట్యాక్సీ వాళ్ళు ఎక్కువ. మొత్తం క్రౌడ్ అంతా ఇక్కడ దిగేశారు కదా. బాయ్ బాయ్ బొర్రా గుహలు. దీని తర్వాత మన ట్రైన్ ఆగేది కరకవలసలో. పాము మెలికలు కొడుతుంది మన ట్రైన్. ఈ పక్కన ఆచరణ చేశారండి. ఇక డబల్ లైన్ కనుకుంటా. ఈ డబల్ లైన్ వర్క్ స్టార్ట్ అయితే రావక్కర్లేదు ఇటు సైడ్ నాకు తెలిసి. ఇది మాత్రం ల్యాండ్ స్లైడ్స్ అయిపోయిందండి. ఇది గట్టిగా వర్షం మొత్తం మళ్ళీ పారిపోతాయి. అదిగోండి అక్కడ టనల్ వర్క్ జరుగుతుంది సారా. నాకు తెలిసి ఆ లైన్ అయితే టనల్స్ ఎక్కువ పడతాయి. ఇంకా ఆ మధ్యలో అవ్వలేదు కానీ పక్క అయితే చాలా పనులు అవుతున్నాయి. ఇదిగోండి ఇంకొక టనల్ కడుతున్నారు ఇక్కడ చూసారా, కొత్త టనల్. చేసాను మొత్తం నాశనం చేసాను. టనల్ నెంబర్ 41. ఇక్కడ కట్టిగా వాటర్ ఫాల్స్.
వెల్కమ్ టు కరకవలస. అన్నీ కూడా హిల్ స్టేషన్సే. కరకవలసలో కొత్త ప్లాట్ఫామ్ అయితే కడుతున్నారు ఈ పక్క. బాగుంది కదా ఈ పక్క. సిమిలిగూడ రైల్వే స్టేషన్కు స్వాగతం సుస్వాగతం. ఏంటో వాతావరణం ఇవాళ అస్సలు సహకరించలా. అరకు వ్యాలీ స్టేషన్లో ఆగింది మన ట్రైన్. ప్లాట్ఫామ్ లేదు, ఏమి లేదు. చూడండి జనాలు అలా దిగేస్తున్నారు. సో మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. నేను కూడా అరకు వ్యాలీలో దిగేసాను. బాయ్ బాయ్ కిరండుల్ ఎక్స్ప్రెస్. సో నేనైతే అరకు వ్యాలీ రైల్వే స్టేషన్లో దిగేశాను. అరకు వ్యాలీ రైల్వే స్టేషన్ అయితే నాకైతే ఎక్కడ కనిపించలేదు. సో ఇంతకుముందు అయితే స్టాప్ లేదు ఇక్కడ, ఇప్పుడైతే స్టాప్ ఇచ్చారు. సో ఎలాగ మనం అరకు మెయిన్ స్టేషన్లో దిగిన ఎక్కడికి రావాలని చెప్పేసి నేనైతే అక్కడ దిగేసాను అనమాట. సో ఇక్కడ దిగేసి శుభ్రం కాసేపు ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ మనకి కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ అయితే ఎక్కేస్తాను నేను. సో ఇక్కడ స్టేషన్ అయితే ఏం కనిపించలేదు, కానీ ఇక్కడ అన్నీ కూడా మనకి లాడ్జ్లు అయితే ఉన్నాయి స్టే చేయడానికి. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటో నాకే తెలియట్లేదు. ఇప్పుడు వెళ్దాం అలాగా. సో చూసారు కదా జర్నీ వీడియో. ఒక 30 రూపాయలకు ఒక అద్భుతమైన జర్నీ అయితే చేసాం మనం. సో అటు ఇటు తిరిగి మొత్తానికి అరకు ట్రైబల్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. అరకు మెయిన్ స్టేషన్లో దిగుదాం అనుకున్నాను, మెయిన్ స్టేషన్ చూపిద్దాం అనుకున్నాను. కానీ ఏంటంటే మళ్ళీ అక్కడ దిగినా మళ్ళీ అరకు వ్యాలీకే రావాలి. సో మళ్ళీ ఇవన్నీ ఛార్జీలు పోక ఎందుకని చెప్పేసి నేను అరకు వ్యాలీ స్టేషన్లో దిగేసి బయటకు రాగానే మనం ట్రైబల్ మ్యూజియం లోపలికి అయితే వచ్చాను. కొద్దిగా ఫ్రెష్ అప్ అయితే అవుదామని చెప్పేసి. మనకి ప్రతిసారి వాతావరణం దెబ్బేసేస్తుంది. ఇవాళ మరీ దారుణం. విశాఖపట్నంలో వర్షంలో ఉంటే ఇక్కడ వర్షం ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. వాతావరణ శాఖ మనకి దెబ్బేసింది ఈసారి. సో ఈరోజే కాదు, దాదాపు మనకి 10 రోజులు అంతా అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ. కోరాపుట్ జర్నీ చేసిన తర్వాత మళ్ళీ అరకేపటి ప్లాన్ చేసాము. మంచి వర్షాల టైం అనమాట, జర్నీ చేద్దామని చెప్పేసి టికెట్ అయితే బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్నాం. ఎందుకంటే ఆ టైంలో మా ఊరు మునిగిపోయింది, బయటికి రావడానికి లేదు. దాని తర్వాత హెల్త్ ప్రాబ్లం వచ్చింది. దాని తర్వాత ఏంటంటే మనకి ఎన్ని జర్నీస్ చెప్తే మీరు నమ్మరు. అమరావతి ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాను, క్యాన్సిల్ చేసుకున్నాను. గుంటూరు డోన్కి బయలుదేరాను, ఆగిపోయాను. గరీబ్ రథ్ ఫస్ట్ LHP బుక్ చేసుకున్నాము, అది ఆగిపోయాము. రీసెంట్గా నిన్న నేను కర్ణాటక ట్రిప్కి వెళ్ళాలి, అది కూడా బుక్ చేసుకున్నాను. అమృత్ భారత్లో మీకు పోస్ట్ అయితే పెట్టాను, మీరు చూసే ఉంటారు. అమృత్ భారత్ కూడా బుక్ చేసుకున్నాను. అది అవ్వకపోతే ఆల్టర్నేట్ కూడా బుక్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే మనకి బెంగళూరు సైడ్ ల్యాండ్ స్లైడ్స్ అవడం వల్ల నేను ఆ జర్నీ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. సో దాని తర్వాత నేను బాగా ఆలోచించి నిన్న సాయంత్రం విశాఖపట్నం గుంటూరుకి బుక్ చేసుకున్నాను రాత్రి. ఈరోజు 2 నెలల నుంచి రైట్ టర్న్ నడిచే బండి ఈరోజు మన దరిద్రం పోగాక రీషెడ్యూల్ పెట్టాడు. అలాగా గంట ముందుకు వెళ్ళిపోతుందో నేను దాన్ని క్యాన్సిల్ చేసుకొని సడన్గా అరకు అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తేనేమో మార్నింగ్ మంచి మబ్బులు చినుకులు స్టార్ట్ అయితే ఇంకా 10 రూపాయలాగా ఉంటుంది అనుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఎండలతోటి మొత్తం అంతా ఏదో అయిపోయింది. అలాగా ఈసారి జర్నీ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను, కొంచెం బాగానే వచ్చింది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు నా ట్రావెలింగ్కి సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.